సమయంలో మధ్యాహ్నానికి రావడానికి కారణం ప్రభువైన యేసుక్రీస్తు వారిని గుర్చినటువంటి శుభవార్త తెలియజేయడానికి. అయితే ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు శుభవార్త తెలుసుకోవాలన్నది దేవుని యొక్క చిత్తం. ఎందుకు ఏంటి అని అంటే, మనిషి తన గురించి తాను ఎప్పుడు తక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాడు, కానీ దేవుని యొక్క ఉద్దేశం అలాగ లేదు. ఎందుకు అనంటే, ఈ సృష్టిలో కనబడుతున్న ప్రతిదీ కూడా ఏలడానికి అంటే అన్నిటికన్నా పైగా ఉంచడానికి దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. అందుకని మనిషిని చేసే పద్ధతి లేదా మనిషిని చేసినటువంటి రీతిని ఆలోచన చేస్తే ప్రతిదీ ఆయన నోటి మాట ద్వారా చేశాడు, కానీ మనిషిని తన చేతితో నిర్మించి తన జీవవాయువును ఊది ఆయన వలె అంటే ఆయన రూపంలో మనిషిని చేసుకున్నాడు. అంటే ఆయన వలె ఉండాలి. ఆయన వలె ఉండడం అంటే ఏంటంటే, ఆయన ఎలాంటి వాడో, ఆయనకున్న లక్షణాలు ఏంటో, ఆయన పుట్టించినటువంటి మనుషులు కూడా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన రూపంలో అంటే ఆయన పరిశుద్ధుడు కనుక ప్రతి ఒక్క మనిషి కూడా పరిశుద్ధుడిగా జీవించాలి, పరిశుద్ధుడిగా ఉండాలి అనేది ఆయన యొక్క కోరిక. ఎందుకనంటే పాపమునకు ఆయన దగ్గర చోటు లేదు. ఎందుకంటే పాపము చేసిన వారు ఎవరు కూడా ఆయనను మాట్లాడలేరు, ఆయన గ్రహించలేరు, ఆయనను రుచి చూడలేరు. దేవుని యొక్క ఉద్దేశము ఆయన పిల్లలు ఆయన వలె ఉండాలని. ప్రతి తండ్రి యొక్క కోరిక కూడా అదే. నా వలె నా పిల్లలు ఉండాలి, ఇంకా చెప్పాలంటే నాకన్నా నా పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు. అదే తండ్రి ప్రేమ లాగుంటే పరలోకపు తండ్రి యొక్క ప్రేమ ఎలా ఉంటుందో మనం ఆలోచన చేయాలి. అయితే దీనివల్ల వచ్చిన లాభం ఎవరికి అనంటే తండ్రికి లాభం అని చాలా మంది అనుకుంటారు, కానీ మనకే లాభం. ఎందుకంటే దేవుని పోలి దేవుని మహిమను కలిగి మనం ఉంటే, దేవుని యొక్క లక్షణాలు మనలో ఉంటే దేవుని వల్ల మనం కూడా లోకంలో జీవించగలము, బలమైన కార్యాలు చేయగలము. కనుక మనలో ఉన్న పాపము ఏం చేస్తుంది అని అంటే ఒక బానిసలుగా మారుస్తున్నది. పాపము అంటే ఏంటంటే దేని కిందకు మనం వెళ్ళిపోతున్నామో అదే పాపం. కనుక పాపమునకు అమ్మివేయబడినప్పుడు పాపులుగా మనిషి జాతి మారిపోయింది. ఆజ్ఞాతి క్రమము ద్వారా లోకములను ప్రవేశించినటువంటి పాపము ఈ రోజుకు కూడా అందరినీ ఏలుతూ ఉన్నది. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతి ఒక్కరు పాపము చేసి దేవుని మహిమను కోల్పోయారని. అయితే దేవుని యొక్క మహిమ ఎలా ఉందంటే, ఆయన వల్లే ఉండి ఆయనతో పాటు ఉండాలి అని అంటే, పాపము లేనివాడు ఆయనతో పాటు ఉండగలడు. పాపము ఉన్నవారు ఆయన మాట్లాడలేరు, ఆయన అనుభవించలేరు. ఎందుకంటే భౌతికమైన నేత్రాలతో అన్నిటిని మనం చూడగలం, కానీ దేవుణ్ణి చూడాలంటే మాత్రం భౌతిక నేత్రాలు మాత్రం సరిపోరు. ఆయన చూడాలని అంటే పరిశుద్ధమైనటువంటి జీవితం అవసరం. అయితే మనుషులందరూ పవిత్రులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, ఆ దివ్య రహస్యాన్ని తెలుసుకోవాలని దేవుడు ఆలోచన చేస్తుంటే, అపవాది అనే సాతాను అనేవాడు మాత్రం ఎప్పుడు పాపం వైపు లాగాలని, మనిషి తన శక్తిని మర్చిపోవాలని, తనకున్నటువంటి మహిమను విడిచిపెట్టాలని సాతాను కోరిక ఉన్నది. అందుకు ఏదో ఒక పాపము చేత మనిషిని ఆవరిస్తూ మనిషిని లొంగ తీసుకుంటూ ఉన్నాడు. దానివల్ల మనిషి రోజు రోజుకు బలహీనం అయిపోతున్నాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశము ఆయన వలె ఉండాలి. దేవుడు అనేవాడు ఎలా ఉంటాడనండి, దేవుడు అంటే సమస్తం మీద అధికారిగా ఉంటాడు, బలవంతుడిగా ఉంటాడు. కానీ ఈ లోకంలో పాపం ఏం చేస్తాడంటే మనిషిని బలహీనంగా చేస్తారు. ఏమీ చేయలేని వారిగా, చేతకాని వారిగా చేస్తూ ఉంటారు. అనేక సార్లు చింతలు వేసుకొని మనసెల్లా నింపేసుకుంటే మనిషి ఏమవుతాడంటే, అంత బలవంతుడైనా తన హృదయం చింతతో నిండిపోతే బలహీనుడిగానే ఉంటాడు. కనుక పాపం అదే పని చేస్తూ ఉంటది. పాపం ఉన్నప్పుడు మనిషి తన బలమును కూడా ఉపయోగించుకోలేడు. కానీ ఈరోజు యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి రక్షణ మనుషులకు ఏం కలిగజేస్తుందంటే, పాపము నుండి విడుదల, విమోచన అనుగ్రహిస్తుంది. ఈరోజు యేసుక్రీస్తు యొక్క శుభవార్త మీకు ఎందుకు తీసుకొని వస్తున్నామనంటే, ఆ బలహీనతను తీసివేయడానికి, ఆ పాపమైనటువంటి ఆ దరిద్రం మనిషిలో పోవాలి, ఆ యొక్క పాపమైనటువంటి మురికి మనిషి యొక్క జీవితంతో పోవాలి, పరిశుద్ధుడిగా మారాలి, దేవుని వల్ల వాడు జీవించాలి అన్నది దేవుని కోరికను పరిచయం చేయడానికి మేము మధ్యాహ్నానికి వచ్చాం. ఆ పరిశుద్ధత కలిగి ఉండేవాడు సంతోషంగా ఉంటాడు. ఒకరి మీద అసూయ ఉన్నప్పుడు, ఒకరి మీద పాపం ఉన్నప్పుడు, ఒకరి మీద పగ ఉన్నప్పుడు మనిషి ప్రశాంతంగా ఎప్పటికీ ఉండలేడు. ఎందుకనంటే అదే వారు తినేస్తుంటారు, కొరుకు తినేస్తూ ఉంటారు. ఒక పురుగు ఎలాగైతే ఉండి ఒక వస్తువును లేకపోతే ఒక చెట్టును కొరికేస్తూ ఉంటుందో, అలాగా పాపము అనేది మనిషి జీవితంలో ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తారంటే స్లో పాయిజన్ లాగా, చాప కింద నీరులాగా ఏం చేస్తారంటే చివరికి మనిషి పతనానికి కారణం అయిపోతుంది. కనుక దేవుని యొక్క పరిశుద్ధత ఏం చేస్తుందో తెలుసా, మనిషిలో ఉన్న అసూయను, మనిషిలో ఉన్న కోపాన్ని, మనిషిలో ఉన్నటువంటి మత్సరాన్ని, మనిషిలో ఉన్న చెత్తని, మనిషిలో ఉన్న చీకటిని తొలగిస్తారు. యేసుక్రీస్తు
ప్రతి ఒక్కరి జీవితంలోనికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తున్నారో, ఎవరైతే ఆయన్ని హృదయంలోనికి ఆహ్వానిస్తున్నారో వారి జీవితాల్లో ఈ మత్సరము, అసూయ, పాపము, చీకటి, ఈ యొక్క చింత అంతటి నేను తీసివేస్తానంటున్నాడు. ఈ చింత యావత్తు నా మీద వేయుడి, ఈ భారము నా మీద వేయుడి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని దేవుని మాట సెలవిస్తున్నది. లోకం ఇచ్చినటువంటి శాంతి కాదు కానీ ఇది దేవుడు అనుగ్రహించేటువంటి శాంతి తప్పకుండా మీ జీవితాల్లో పనిచేస్తాం. కనుక ఈరోజు మా జీవితాల్లో కూడా పాపం పోయినప్పుడు మా జీవితాల్లోకి వచ్చినటువంటి నెమ్మది ఏంటో, ప్రశాంతత ఏంటో, సమాధానం ఏంటో మేము రుచి చూస్తాం. కనుక అదే సమాధానం మీరు పొందుకోవాలని, ఆ దివ్య సన్నిధిలో ఆ యొక్క దివ్య మహిమను మీరు కూడా పొందుకోవాలని ఆశతో మీ మధ్యలోకి వచ్చి చెప్తున్నాం. కనుక ప్రతి ఒక్కరూ మీ హృదయంలో మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఆయన లోక రక్షకుడని, మీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడని, నిన్ను రక్షించగలని ఏకైక దైవం ఆయనని మీ హృదయం మంది విశ్వసించి నమ్మితే మీ హృదయం ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు నమ్మితే సిద్ధంగా ఉంటే మాతో పాటు కనులు మూసుకోవడం చిన్న ప్రార్థనలు ఎక్కిపరచండి. దేవుడు మీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు.